అందరికీ షలోం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు బానిసత్వం చేశారు అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇదే విషయం ఆదికాండంలో ఒకలా ఉంది, నిర్గమకాండంలో మరొకలా ఉంది. అయితే ఈ రెండింటికి తేడా ఏమిటి, ఇది ఏ విధంగా లెక్కించాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనము. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఇక్కడ ఎలోహిం అబ్రహాంతో 400 ఏండ్లు అని ఇక్కడ చెప్పడం జరిగింది. 13వ వచనం చూసుకుంటే నీ సంతతి వారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు నిర్గమకాండము 12వ అధ్యాయము 40వ వచనము. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే ఎలోహిం సేనలన్నీయు ఐగుప్తులో నుండి బయలుదేరిపోయెను. ఆదికాండంలో చూస్తే 400 అని చెప్పబడింది. నిర్గమకాండంలో 430 సంవత్సరములు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీని గురించి మనం అసలు ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు బానిసత్వం చేశారు అనే దాని గురించి ఇప్పుడు వివరంగా మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలీలు దాదాపు అంతకాలం ఐగుప్తులో ఉండటం అసాధ్యం. అణచివేత చాలా కఠినంగా ఉన్నందున ఎలోహిం వారి బహిష్కరణను 210 సంవత్సరాలకు తగ్గించాడు అని ఇశ్రాయేలీలు చెప్పడం జరుగుతుంది. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు జన్మించిన సరిగ్గా 400 సంవత్సరాల తర్వాత వారు ఐగుప్తును విడిచిపెట్టారు. కాబట్టి 400 అనే సంఖ్య ఇప్పటికీ వర్తిస్తుంది. అబ్రహాము ప్రవాసం తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఇస్సాకు జన్మించాడు. కాబట్టి 430 అనే సంఖ్య కూడా వర్తిస్తుంది. ఆ 430 సంవత్సరాలు వారు ఇంకా భూమిని కలిగి లేరని, వారు పరదేశులుగా ఉన్నారని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎలోహిం అబ్రహాంతో వడంబడిక చేసినప్పుడు ఆయన అతనితో నీ పిల్లలు వారిది కాని దేశంలో పరదేశులుగా ఉంటారు మరియు వారు 400 సంవత్సరాలు దాస్యం చేస్తారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఐగుప్తు బహిష్కరణ ఇస్సాకు పుట్టినప్పటి నుండి లెక్కించినట్లయితే మొత్తం 400 సంవత్సరాలు. నిర్గమకాండము 12:40లో చూసుకుంటే ఇక్కడ యాకోబు అబ్రహాంతో హషీం చెప్పిన మాటలు మీ పిల్లలు అని యాకోబు భావించాడు. ఇస్సాకు మరియు ఇస్మాయేలు అతను మరియు ఏసేవు కూడా ప్రవాసాన్ని పంచుకుంటారు. పర్యవసానంగా అతను మరియు అతని తండ్రి ఇస్సాకు ఒక్కొక్కరు సుమారు 108 సంవత్సరాలు, మొత్తం 215 సంవత్సరాలు. ఇంకా ఇస్మాయేల్ మరియు ఏసేవు కూడా 215 సంవత్సరాలు, మొత్తం 430 సంవత్సరాలు. యాకోబు 84 సంవత్సరాల వయసులో రాహేల్ను వివాహం చేసుకున్నాడు మరియు అతనికి 91 సంవత్సరాల వయసులో ఏసేపు జన్మించాడు. అప్పటికి ఏసేపు వయసు 17 సంవత్సరాలు. కాబట్టి యాకోబుకు ఇప్పుడు 108 సంవత్సరాలు. అందువల్ల యాకోబు ప్రవాస రుణంలో తన వాటాను పూర్తిగా చెల్లించానని మరియు ఇప్పుడు శాంతితో నివసించాలని ఆయన అనుకోవడం జరిగింది. యాకోబు కుమారులలో చివరివాడు 137 సంవత్సరాలు జీవించిన లేవి. మరణించిన కొద్ది కాలానికే ఇశ్రాయేలీలు ఐగుప్తీయులచే బానిసలుగా చేయబడ్డారు. కరువుతో నిండిన కానాను నుండి తప్పించుకోవడానికి అతని తండ్రి తన కుటుంబం మొత్తాన్ని ఐగుప్తుకు తీసుకురావడం అనేది జరిగింది. లేవికి 43 సంవత్సరాలు, అంటే వారు సుమారు మొత్తం 210 సంవత్సరాలు ఐగుప్తులో గడిపిన తర్వాత విడుదల చేయబడడానికి ముందు 116 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. అంటే ఇశ్రాయేలీలు పరదేశులుగా ఐగుప్తులో ఉన్నప్పటికీ వారు బానిసత్వం చేసింది మాత్రం 116 సంవత్సరాలు అని ఇశ్రాయేలీలు చెప్పడం జరుగుతుంది. అయితే దీని గురించి చాలామంది రకరకాల లెక్కలు వేసి రకరకాలుగా బోధించడం అనేది జరుగుతుంది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఇశ్రాయేలీల దగ్గర, ఎందుకంటే ఈ లెక్కలో ఇవన్నీ కూడా సంవత్సరాలు, నెలలు, తేదీలు, ఈ జరిగిన సంఘటనలన్నీ కూడా వారికి తెలుసు కాబట్టి వారి దగ్గర మనం నేర్చుకోవాలి. వారు మొత్తం ఐగుప్తులో 210 సంవత్సరాలు ఉన్నారు. అయితే అక్కడ బానిసత్వం చేసింది మాత్రం 116 సంవత్సరాలు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.